పల్లోకం ఒక సేవా కేంద్రం ఓపెన్ చేసిందంట కదా, ఒకసారి కాల్ చేసి చూద్దాం. హలో, ఇది పరలోకపు సేవా కేంద్రం. అద్భుతం కొరకు 1 నొక్కండి, స్వస్థత కొరకు 2 నొక్కండి, ప్రార్థన విన్నపం కొరకు 3 నొక్కండి. నాకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. రేపు నాకు టోర్నమెంట్ ఉంది. నా ఫోన్ హ్యాక్ కాకుండా నాకు మంచిగా డేటా వచ్చి నాకు ఏ డిస్టర్బెన్స్ రాకుండా నేను మంచి టోర్నమెంట్ విన్ కావాలి. ఓ, మీరు చాలా గేమ్స్లో, చాలా టోర్నమెంట్స్లో విన్ అయ్యారు కదా? అవును, నేను చాలా టోర్నమెంట్స్లో, చాలా గేమ్స్లో విన్ అయ్యా, కానీ ఈ టోర్నమెంట్లో ఎందుకో విన్ కాలేకపోతున్నా. ఒకవేళ దేవుడు ఈ టోర్నమెంట్లో నేను గెలవడానికి సాయం చేసినా నీ జీవితానికి ఏమైనా లాభం అవుతుందా? నీ జీవితంలో దేవునికి ఒక సంబంధం కలుగుతుందా? ఇప్పుడు నేను ఈ టోర్నమెంట్లో విన్ అయితే నా డీపీలో నేను క్రాస్ సింబల్ పెట్టుకుంటా, నా బయోలో జీసస్ అని పెడతా, నా రీల్స్లో నేను వాక్యం షేర్ చేస్తా. ఓ సరే, కానీ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని చూస్తున్నాను. మీరు ఈ వీక్లో ఎన్నిసార్లు బైబిల్ ఓపెన్ చేశారు? బైబిల్ ఓపెన్ చేశాను, కానీ ఏమంటే మళ్ళీ క్లోజ్ చేసేసా. మరి మీరు ఈ వీక్లో 96 అవర్స్ ఫోన్లో గడిపారు కదా, కొంచెం సేపే వాక్యం ప్రార్థన చేశారు కదా. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఈ టోర్నమెంట్లో విన్నామనా? మీరు ఇంత ఎఫర్ట్ ఇంత టైం మొబైల్లో స్పెండ్ చేసే బదులు దేవునితో సంబంధం పెంచుకుంటే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఇప్పటి నుంచి నేను ఈ టోర్నమెంట్కి పెట్టే టైం నేను దేవునికి ఇచ్చి నాకున్న దేవుని సంబంధాన్ని పెంచుకుంటాను. ఎలా పరలోకపు సేవా కేంద్రానికి కాల్ చేసి ఏం అడుగుతుందో చూద్దాం. హలో, ఇది పరలోకపు సేవా కేంద్రం. అద్భుతం కొరకు 1 నొక్కండి, స్వస్థత కొరకు 2 నొక్కండి, ప్రార్థన విన్నపం కొరకు 3 నొక్కండి. నాది ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది. రేపు నాకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. నాకు ఒక అర్జెంట్గా ఇన్స్టెంట్ మిరాకిల్ కావాలి ప్లీజ్. రేపు నేను ఏం చదవలేదు, నాకు అర్జెంట్గా ఇన్స్టెంట్ మిరాకిల్ కావాలి. ఓ, మీ పేరు డాలీ. నీ నుంచి చాలా ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చాయి. నేను ఈ సెమిస్టర్ మొత్తం నేను చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చాను, కానీ నేను ఒక్క ఎగ్జామ్లో కూడా సక్సీడ్ కాలేదు. మీ ప్రేయర్లో ఏ సమస్య లేదు, కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని అసలు మీరు ఎంతసేపు బైబిల్ చదువుకున్నారు? బైబిల్ అంటే అసలు మీరు ఎంతసేపు ఎగ్జామ్కి చదువుకున్నారు? నేను కష్టపడి శ్రమించి 15 మినిట్స్ చదువుకున్నాను. మీరు ఎంతసేపు మొబైల్ చూసారు? మొబైల్ అంటే మరీ అంత ఎక్కువసేపు ఏం కాదు, జస్ట్ 6 అవర్స్. ఇదిగో, దేవుడు నీకు బాడీ, మైండ్, హార్ట్ ఇచ్చారు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు, కానీ దేవుడు నీకు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి హోంవర్క్ చేయరు కదా. అయితే మరి ఇప్పుడు నాకేం ఇన్స్టెంట్ మిరాకిల్ లేదా? మొదటిగా నీ ఫోన్ పక్కన పెట్టేసి కాన్సన్ట్రేషన్ నీ స్టడీ పైన ఉంచి, అలాగే బైబిల్ చదువుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఉంటే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఏంటి చెప్పు. మన పక్కింటి అమ్మాయి ఉంటది కదా, అవును, ఆమె ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందంట. అయ్యో అవునా? ఇంకొక విషయం ఏంటి చెప్పనా, వాళ్ళ పేరెంట్స్ పిచ్చ కొట్టిరంట. అయ్యో అవునా? సరే కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మరి ఇంకోసారి ఇలాంటివి నాకు చెప్పకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వీళ్ళెప్పుడు హలో, ఇది పరలోకపు సేవా కేంద్రం. అద్భుతం కొరకు 1 నొక్కండి, స్వస్థత కొరకు 2 నొక్కండి, ప్రార్థన విన్నపం కొరకు 3 నొక్కండి. నాకు ఈ మధ్య ప్రశాంతత లేకుండా పోతుంది. అందరూ నన్ను హేట్ చేస్తున్నారు. నాకు అసలు ప్రశాంతత ఉండట్లేదు. ఓ, మీ పేరు అంకిత. నీకు అందరితో మాట్లాడడం అంటే చాలా ఇష్టం కదా? అవును. మీరు అందరికీ చాడీలు చెప్తున్నారు కదా? చాడీలా? నేనేం చాడీలు చెప్పట్లే, అది చిన్న చాడీయే కదా. అది చిన్న చాడీ అయినా
మనుషుల హృదయాన్ని గాయపరుస్తుంది. నీవు అలా చేయడం వల్ల దేవునికి దూరం అయిపోతావు. ఇప్పుడు నువ్వు చాడీలు చెప్పడం పక్కన పెట్టేసి నువ్వు దేవునితో సమయం గడిపితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఓ అవునా, సరే నేను ఇప్పటి నుంచి చాడీలు చెప్పకుండా దేవునితో సమయం గడపడానికి ట్రై చేస్తాను. అదేంటి ఒక్క లైక్ కూడా రాలేదు? నేను ఇంత కష్టపడి ఇంత అందంగా రెడీ అయ్యి నేను పోస్ట్ చేస్తే ఒక్కరు కూడా లైక్ చేయలేదేంటి? 10 మెంబర్స్ ఉన్నారు, అయినా ఒక్కరు కూడా లైక్ చేయలేదేంటి? నేను ఇంతమందికి ఒక రీల్లో పరలోకపు సేవా కేంద్రం ఓపెన్ చేశారని చూశాను. సరే ఒకసారి ట్రై చేద్దాం. హలో, ఇది పరలోకపు సేవా కేంద్రం. అద్భుతం కొరకు 1 నొక్కండి, స్వస్థత కొరకు 2 నొక్కండి, ప్రార్థన విన్నపం కొరకు 3 నొక్కండి. నేను ఇంతమందికి కష్టపడి ఒక రీల్ పోస్ట్ చేశాను, ఎంతో అందంగా గంటలు గంటలు రెడీ అయ్యి పోస్ట్ చేశాను. కానీ నాకు 10 మెంబర్స్ ఉన్న ఒక్కరు కూడా నాకు లైక్ చేయలేదు. ఎందుకు నేను పాపులర్ కాలేకపోతున్నాను? ఓ, మీ పేరు రాణి. నీకు సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం కదా, చాలా రీల్స్ చేశాను కదా. అవును, నాకు చాలా ఇష్టం, చాలా రీల్స్ పోస్ట్ చేశాను నేను. నువ్వు అసలు దేనికి పాపులర్ అవ్వదాం అనుకుంటున్నావు? ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటాను కాబట్టి. నాకు అందరూ కామెంట్స్ లో సో బ్యూటిఫుల్, నువ్వు చాలా బాగుంటావు అని కామెంట్స్ చేస్తాను కాబట్టి నేను పాపులర్ అవ్వాలనుకుంటున్నాను. దేవుని వాక్యంలో ఉంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని. నువ్వు దేవుని వాక్యం చదవలేదా? ఏం గడుపు, అప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఓ అవునా, సరే ఇక నుంచి నా అందానికి నా ఫోన్కి పెట్టే టైం దేవునికి ఇస్తాను.